మన దేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టడం రివాజు. అయితే తొలిసారిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు ఆయన. ఎన్నికల్లో 64,02,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇది ప్రపంచ రికార్డని చెప్పారు. మొత్తం 96,88,00,000 మంది ఓటర్లు ఉండగా అందులో 64,02,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. G7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే భారత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని తెలిపారు సిఈసి. ఐరోపా సమైక్యలో 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని, మొత్తం 31,02,00,000 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు అధికారులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదేనంటున్న ఎన్నికల కమిషన్ మొత్తం 1,50,00,000 మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఈసారి విధులు నిర్వర్తించారని తెలిపింది. 135 ప్రత్యేక రైళ్లను ఎన్నికల కోసమే అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 4 లక్షల వాహనాలను ఈ ప్రక్రియలో ఉపయోగించారు. ఈ ఎన్నికల సమయంలో సి-విజిల్ యాప్లో 4,56,000 ఫిర్యాదులు అందాయని, వీటిలో 99.9% ఫిర్యాదులను పరిష్కరించామని అధికారులు తెలిపారు. 87.5% ఫిర్యాదుల్ని నమోదైన 100 నిమిషాల్లోపే పరిష్కరించామన్నారు. గతంలో రిగ్గింగ్లు, బూత్ ఆక్రమణలు ఎక్కువగా జరిగేవి. కానీ ఈసారి 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం లేకుండానే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు అధికారులు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా ఈసారి ఆ సంఖ్య 39కి తగ్గిందన్నారు. కేవలం 2 రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగిందని చెప్పారు. గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 58.58% ఓటింగ్ నమోదైందని తెలిపారు.